జపాన్లో చీటికి మాటికి ప్రధానులు ఎందుకు దిగిపోతున్నారు అన్నది వేరే చర్చ కానీ మంగళవారం ఆ దేశం తన తొలి మహిళా ప్రధానిని ఎన్నుకొని చరిత్ర సృష్టించింది. పురుషాధిక్య రాజకీయాలకు మారుపేరైన జపాన్లో 103 పురుష ప్రధానుల తర్వాత సనే తకైచికి గద్దెనెక్కే అవకాశం దక్కింది. ఆ దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు అధికార పార్టీ ఎల్డీపీ గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్న స్థితిలోనూ ఈమె చేతిలో అధికారం పెట్టి తోటివారంతా అద్భుతాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవలి వరకు ప్రధానిగా ఉన్న షిగెరు ఇషిబా నేతృత్వంలో ఆ పార్టీ ఎగువ సభ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూడడంతో ఉభయ సభల్లోనూ బలం మరింత క్షీణించింది. ఏడాది మాత్రమే పదవిలో కొనసాగిన ఆయన విధిలేక రాజీనామా చేయడంతో ఈ రక్షకురాలు కావలసి వచ్చింది. ఈ నెలారంభంలో అనేక మంది దిగ్గజాలను ఓడించి ఎల్డీపీ నేతగా ఆమె ఎన్నిక కావడమే నిజానికి ఒక చరిత్ర. 5 ఏళ్లలో 4వ ప్రధానిగా ప్రజల ముందుకు వచ్చిన 64 ఏళ్ల ఈ అతివాద నాయకురాలు రాజకీయంగానూ ఆర్థికంగానూ చేయాల్సింది చాలా ఉంది. ఎన్నికల సంస్కరణలకు సంబంధించి తలెత్తిన వివాదంతో ఎల్డీపీకి సుదీర్ఘకాలంగా మద్దతిస్తున్న కొమిటో పార్టీ భాగస్వామ్యం నుంచి తప్పుకోవడంతో ఇప్పుడు కొత్త ప్రధాని మరో మితవాద పార్టీని భాగస్వామిగా తెచ్చుకుని పార్లమెంట్లో స్వల్ప మెజారిటీతో గట్టెక్కేశారు. మాజీ ప్రధాని షింజో అబే ఆర్థిక విధానాలను సమర్థించే ఈ మాజీ ఆర్థిక మంత్రికి ఐరన్ లేడీగా ప్రజల్లో గుర్తింపు ఉంది. ప్రభుత్వం తన భారీ వ్యయంతో పారిశ్రామికవేత్తలకు అండగా నిలవాలనే ఈమె బ్యాంక్ ఆఫ్ జపాన్ను పిసినారిగా తరచూ ఆడిపోసుకునేవారట. ఆమె అనుసరించబోయే ఆర్థిక విధానాలు ఏమిటన్నది సుస్పష్టం. తదనుగుణంగానే ఆమె తాను మెచ్చిన మరో మహిళను ఆర్థిక మంత్రిగా తెచ్చిపెట్టుకుంటారు అన్నది నిజమే అయింది. అయితే పరమఛాందస జపాన్ సమాజంలో మహిళల హక్కులు, వారి నెలసరి సమస్యల గురించి కూడా బహిరంగంగా మాట్లాడే ఈ మహిళా ప్రధాని తన మంత్రివర్గంలో పెద్ద సంఖ్యలో మహిళలకు స్థానం కల్పిస్తారన్న ఆశలు మాత్రం తలకిందులయ్యాయి. 20 మంది మంత్రివర్గంలో ఆమె 2కి మాత్రమే చోటిచ్చారు. దీంతో ఆమె మహిళా పక్షపాతి కాదంటూ గతంలో చేసిన కొన్ని వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో మళ్లీ చక్కర్లు కొట్టడం ఆరంభించాయి. మగాళ్లు గుర్రాల్లా కష్టపడి సంపాదించాలని, ఆడవాళ్లు వారికి వెన్నుదన్నుగా నిలవాలని, అలాగే పెళ్లైన జంట ఒకే ఇంటి పేరుతో వ్యవహరించాలనే వాదనలు చేసే ఈమె నుంచి విప్లవాలు ఆశించలేమని కొందరు విమర్శలు చేస్తున్నారు. మహిళల్లో కంటే పురుషుల్లోనే అధిక క్రేజ్ ఉన్నందున స్త్రీ పక్షపాతిగా కనిపించి పార్టీలోని మిగతా నాయకులను, జపాన్ పురుషాధిక్య సమాజాన్ని ఆమె ఇబ్బంది పెట్టదలుచుకోలేదేమో. ఒక స్త్రీ ఈ అత్యున్నత స్థానాన్ని అధిరోహించడానికి 120 సంవత్సరాలు పట్టిన చోట ఆమె పార్టీ సైతం మహిళా ప్రాతినిధ్యాన్ని వెనకపట్టు పట్టించిన స్థితిలో తక్షణ పరిష్కారాలు అసాధ్యం. అంతర్గత వైరాలు, ఆధిపత్య పోరుతో సతమతమవుతున్న ఆమె పార్టీ ఒక్కటిగా లేదు. ప్రజలు కూడా ఎల్డీపీ పట్ల సానుకూలంగా లేరు. జపాన్ గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్న స్థితిలో దేశీయంగా కొత్త ప్రధాని చేపట్టబోయే సంస్కరణలతో పాటు అమెరికా అధ్యక్షుడి కరుణా కటాక్షాలు కూడా ఎంతో ముఖ్యం. పేరుకు మిత్రదేశమే అయినప్పటికీ భారీ సుంకాలతో డొనాల్డ్ ట్రంప్ జపాన్ మీద కూడా కక్ష తీర్చుకున్నారు. తదనంతరం వాణిజ్య ఒప్పందం కుదిరినప్పటికీ ట్రంప్ ఒత్తిడి మేరకు దిగుమతులు కూడా పెంచుకున్న జపాన్ ఎగుమతులు పడిపోయి కుదేలైంది. అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడంలో భాగంగా ట్రంప్ తనకు నచ్చిన చోట ఖర్చు చేయగలిగేందుకు వీలుగా ప్రభుత్వ నిధుల్లో $550 బిలియన్ పెట్టుబడి పెట్టేందుకు జపాన్ గతంలో అవగాహన కుదుర్చుకుందట. ఈ నెలాఖరులో జపాన్ వస్తున్న ట్రంప్ ఆ విషయాన్ని గుర్తు చేయవచ్చు. వ్యక్తిగత స్నేహాలే దౌత్య సంబంధాలను నిర్ణయించే ట్రంప్ వైఖరి కొత్త ప్రధానికి తెలియందేమీ కాదు. ఈ నెలారంభంలో ఆమె ఎల్డీపీ నేతగా ఎన్నిక కాగానే జపాన్ నుంచి శుభవార్త అందిందంటూ తనలాగే మరో మితవాది మిత్రదేశానికి నాయకత్వం వహిస్తున్నందుకు ట్రంప్ సంతోషించారు. ఆమె ఎంతో తెలివైనదని, గౌరవనీయురాలని ప్రశంసించారు. ఎంతో కాలంగా ఆశిస్తున్న ప్రధాని స్థానాన్ని 3వ ప్రయత్నంలో కానీ దక్కించుకోలేకపోయిన తకైచిని ట్రంప్ సైతం ఇబ్బంది పెట్టకపోవచ్చు.